Hey biker boys, welcome back to the channel once again. నేను మీ వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. ద లేటెస్ట్ సెన్సేషన్ హోండా నుంచి మనకి హోండా సిటీ డిరైవ్డ్ ఈహెచ్ఈవి విచ్ ఇస్ హైబ్రిడ్ కార్. సో రీసెంట్గా లాంచ్ అయింది. ఇందులో వచ్చే చేంజెస్ ఏంటి, అసలు హైబ్రిడ్ కార్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అండ్ అలాగే ఈ కార్లో ఉన్న కంఫర్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో వచ్చే మైలేజ్ ఏంటి, ఆల్ దట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫస్ట్ టైం విజిటర్ ద ఛానల్, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అండ్ మన ఛానల్లో దిస్ ఇస్ ద ఓన్లీ వన్ ఛానల్ హూ గెట్స్ ఆల్ ద ప్రీమియం కార్స్. యూ నేమ్ ఔడీ, BMW, ల్యాంబోర్గినీ, రోల్స్ రాయ్స్, అంబాసిడర్, ప్రతి ఒక్క కార్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. దెర్ ఈస్ ఎ సపరేట్ ప్లేలిస్ట్ కాల్డ్ సూపర్ కార్స్. అందులో వెళ్ళి మీరు మీ ఇంట్లో కూర్చొని ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లగ్జరీ కార్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సో ఫస్ట్ ప్రైస్ తెలుసుకుందాము. ఈ పర్టికులర్ కార్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ 19.49 lakhsగా ఉంది. రఫ్లీ 20 lakhs అనుకోవచ్చు మనం. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రైజింగ్ ఉంటుంది. కానీ ఆన్ రోడ్ వచ్చేవరకు మాత్రం మీకు అరౌండ్ 23 to 24 lakhs వెళ్తుందండి. అండ్ ఓన్లీ వన్ సింగిల్ వేరియంట్లోనే లాంచ్ చేశారు, విచ్ ఇస్ ద టాప్ ఎండ్ ఆఫ్ హోండా సిటీ. అండ్ డిజైన్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అన్ ఐడెంటికల్ కార్ అండి. రీసెంట్గా లాంచ్ అయిన హోండా సిటీ న్యూ జనరేషన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ డిజైన్ సేమ్ ఉంటుంది. కాకుంటే ఫ్రంట్లో కొంచెం మనకి స్పోర్టియర్ స్టాండ్స్ని ఇంక్రీజ్ చేశారు. అండ్ క్రోమ్ లైనింగ్ గ్రిల్ ఏదైతే చూస్తున్నారో ఇది ప్రీమియంగా ఉంటుంది. హోండా బ్రాండింగ్ వచ్చేసి మనకి బ్లూ ఇన్ కలర్లో ఇస్తున్నారు, విచ్ మీన్స్ ఈ పర్టికులర్ కార్ అండ్ రెగ్యులర్గా ఉన్న హోండా సిటీని వేరియేషన్ చేయడానికి దిస్ ఇస్ హైబ్రిడ్ కార్ కాబట్టి ఇది మనకి బ్లూ ఇన్ కలర్లో డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. అండ్ కింద మనం చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ దగ్గర కూడా స్పోర్టియర్ టచ్ క్లాలెస్ డిజైన్ని మనకి ఇందులో డిజైన్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ కార్ రిమైన్స్ ఎవ్రీథింగ్ యాజ్ సేమ్. హెడ్ ల్యాంప్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో కూడా ఎటువంటి చేంజెస్ జరగలేదు. ఆల్ LED సిస్టమ్ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో విజన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. డిజైన్ కూడా చాలా కాంప్లిమెంటింగ్గా, ఇన్ఫ్యాక్ట్ చాలా మోడర్న్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం సైడ్లో చూసినట్లయితే R16 వీల్ సైజ్ ఇవ్వడం జరిగింది విత్ ద డ్యూల్ టోన్ ఫినిషింగ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ విత్ ద టైర్ ప్రొఫైల్ ఆఫ్ 185/55 అండ్ 4 డిస్క్ బ్రేక్స్ని ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ హోండా సిటీలో మనకి ఓన్లీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తారు, రియర్ డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు బాడీ ఇన్ కలర్ డ్యూల్ టోన్ ఫినిషింగ్లో ORVMని ఇవ్వడం జరిగింది విత్ ద ఇండికేటర్ ఈజ్ ఇన్ ప్లేస్. అండ్ రియర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొన్ని నోటిసబుల్ చేంజెస్ మనం చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ ద బ్రాండింగ్. ఈహెచ్ఈవి బ్రాండింగ్ మనకు కనిపిస్తుంది. అలాంగ్ విత్ ఇట్ హోండా బ్రాండింగ్ ఏదైతే ఉందో బ్లూ ఇన్ కలర్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. అండ్ కింద డిఫ్యూజర్ని కూడా కార్బన్ ఫినిషింగ్ స్టైల్లో డిజైన్ చేశారు. కార్ యొక్క స్పోర్టియర్ ఫీల్ అనేది వెనకాల నుంచి మరింతగా ఎక్కువగా అయింది. దాంతోపాటు టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ పర్టిక్యులర్ కార్కి సంబంధించి. సో టెయిల్ ల్యాంప్ డిజైన్ ఎలిమెంట్స్లో ఎటువంటి చేంజెస్ లేవు, ఇట్ రిమైన్స్ ద సేమ్. ఓవరాల్గా ఎక్స్టీరియర్లో మనం మాట్లాడుకుంటే మాత్రం ఓన్లీ నోటిసబుల్ చేంజెస్ మాత్రం మనం చూడవచ్చు. బూట్ స్పేస్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు 306 లీటర్స్ ఇస్తున్నారు. ప్రీవియస్లీ 500 అండ్ అబవ్ బూట్ స్పేస్ వచ్చేది. బికాస్ ఆఫ్ ద బ్యాటరీ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు 200 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ తక్కువగా మనకి ఈ న్యూ హోండా హెచ్ఈవిలో లభిస్తుంది. అండ్ ఇప్పుడు అసలు ఈ హైబ్రిడ్ కార్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇందులో వచ్చిన ఇంజన్ అండ్ మోటార్ కాంబినేషన్ ఏంటి తెలుసుకుందాం. ఇందులో కూడా సేమ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో వస్తుంది. దెర్ ఈజ్ నో డీజిల్ ఇస్ ఇన్ ప్లేస్. అండ్ ఈ ఇంజన్ ఇప్పుడు అట్కిన్సన్ సైకిల్ ఫంక్షన్తో పనిచేస్తుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ డస్ అంటే హయ్యర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని మనకు అందిస్తుంది. దాంతోపాటు సమ్ లో స్పీడ్స్ అవుట్పుట్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ టెక్నాలజీ అనేది చాలా వరకు ప్రీమియం కార్స్లో కాస్ట్ ఎక్కువగా ఉండే కార్స్లో యూజ్ చేస్తుంటారు. ఫర్ ద ఫస్ట్ టైం హోండా నుంచి ఈ పర్టిక్యులర్ టెక్నాలజీ అనేది హోండా సిటీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ హైబ్రిడ్ కార్స్లో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది కాబట్టి ఏదైతే లో ఎండ్ పవర్ని ఈ మోటార్ అనేది కాంపెన్సేట్ చేస్తుంది. సో వితౌట్ ఎనీ కాంప్రమైజ్ పవర్ డెలివరీ కూడా జరుగుతుంది. దాంతోపాటు మీ మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మైలేజ్ ఫిగర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 26.5 km/L హోండా క్లెయిమ్ చేస్తుంది. బట్ ఇన్ ద సిటీ ఇఫ్ బంపర్ టు బంపర్ మీరు డ్రైవ్ చేసినట్లయితే సమ్వేర్ అరౌండ్ 21 to 22 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హైవేలో వెళ్తే మాత్రం ఫర్ షూర్ 25+ మీకు మైలేజ్ అనేది వస్తుంది. సో హైబ్రిడ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే ఇందులో ఇంజన్ ఉంటుంది కదా, ఇంజన్తో పాటు 2 మోటార్స్ కూడా ఉంటాయి. 2 మోటార్స్లో ఒక మోటార్ వచ్చేసి ఇంజన్కి పవర్ పంపిస్తుంది, మరొక మోటార్ వచ్చేసి బ్యాటరీకి పవర్ని అనేది పంపిస్తుంది అలాంగ్ విత్ ద వీల్స్. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓన్లీ ఇంజన్ నుంచి మనకి 98 హార్స్ పవర్ లభిస్తుంది విత్ 127 Nm పీక్ టార్క్. కానీ కంబైన్ మోటార్ అండ్ అలాగే ఇంజన్తో మనకు వచ్చే పవర్ అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, విచ్ ఇస్ 126 హార్స్ పవర్ అండ్ అలాగే 253 Nm పీక్ టార్క్ మనకి లభిస్తుంది. అండ్ ఇనీషియల్ స్పీడ్స్లో మీరు డబల్ డిజిట్స్లో ఎప్పుడైతే డ్రైవ్ చేస్తుంటారో అప్ టు 60, 70, 80 వరకు
మీకు ఎలక్ట్రిక్ బ్యాటరీ నుంచి ఏదైతే హైబ్రిడ్లోనే డ్రైవ్ అవుతూ ఉంటుంది. అండ్ వెన్ యూ యాక్చువల్లీ వాంట్ టు పుష్ ఇట్ హార్డర్ అరౌండ్ లైక్ 100 కిలోమీటర్స్ అండ్ ఆల్, అప్పుడు యాక్చువల్ పవర్ ఇంజన్ నుంచి వస్తుంది. సో ఆటోమేటిక్గా ఏదైతే మనకి సిస్టమ్ ఉంటుందో హైబ్రిడ్ నుంచి ఇంజన్కి అనేది షిఫ్ట్ అవుతుంది. టిల్ దెన్ మీకు బ్యాటరీ పైనే వెహికల్ అనేది రన్ అవుతుంది. అండ్ కంటిన్యూస్ రన్ అవుతున్నప్పుడల్లా బ్యాటరీ వచ్చేసి మీకు ఛార్జ్ కూడా అవుతుంది. సో బ్యాటరీ ఎప్పటికైనా సరే జీరో అయ్యే ఛాన్స్ ఉండదు, లైక్ డిప్లాయ్ అయ్యే ఛాన్స్ ఉండదు. విత్ దిస్ మీకు పెట్రోల్ కాంబినేషన్తో ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్తో ఎఫిషియెంట్గా కొంచెం బెటర్ మైలేజ్ ఎఫిషియన్సీని అచీవ్ చేయొచ్చు. అందుకే ఇలాంటి టెక్నాలజీని హైబ్రిడ్ కార్స్లో యూస్ చేస్తూ ఉంటారు విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్. ఇప్పుడు మనం ఒకసారి ఇంటీరియర్లో వెళ్దామండి. మీరు చూడొచ్చు బోత్ ద ఎండ్స్ మనకి రిక్వెస్ట్ సెన్సర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ కూడా వావ్ ఆల్మోస్ట్ 90 degrees ఓపెన్ అవుతుందండి. సో దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ స్టెప్ ఇన్ అండ్ స్టెప్ అవుట్ ఎటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు చూస్తే 1 లీటర్ బాటిల్ని చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. స్టిల్ దర్ ఇస్ యాంపుల్ ఆఫ్ స్పేస్. అండ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రీమియంగా కనిపిస్తుంది. క్రోమ్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ విండోస్కి సంబంధించి కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. ORVM కంట్రోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం సరే ఇందులో కూర్చున్నట్లయితే లైక్ యూ ఆల్ నో దిస్ ఇస్ ఓన్లీ అండ్ ఆటోమేటిక్. మీరు చూసినట్లయితే 2 పెడల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే కంఫర్ట్ వైజ్ మాత్రం ఇట్స్ ఎక్సలెంట్ అండి. చాలా బాగుంటుంది కంఫర్ట్ ఈ కార్లో. ఈ పాసిబుల్ సీటింగ్లో ఎక్కడైనా కంఫర్ట్ బాగుంటుంది. కానీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ 1 వేరియంట్ ఈజ్ లాంచింగ్. ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్స్ అనేది డెఫినెట్లీ వీ మస్ట్ వీ విల్ డెఫినెట్లీ డిమాండ్. అదొక ఫీచర్ ఇచ్చుంటే మాత్రం ఇంకా కార్ యొక్క ప్రీమియంనెస్ అనేది ఆ కాంప్లిమెంటింగ్ అనేది చాలా బెటర్గా ఉండేది. అండ్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు ఒకసారి సీట్ కంఫర్ట్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో, అసలు సీట్ డిజైన్ ఏ విధంగా ఉందో చాలా సింపుల్గా ఇచ్చారు. బట్ ఏదైతే మనకి విడ్త్ ఉందో ఇది మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉందండి. హెఫ్టీగా ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. థై సపోర్ట్ ఈజ్ ఆల్సో డీసెంట్ ఎనఫ్. అండ్ బ్యాక్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ద అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్. ఇప్పుడు మీరు వెనకాల నుంచి చూడండి గైస్, డాష్ బోర్డ్ ఎంత ప్రీమియంగా ఉందో మీకు కనిపిస్తుంది. అసలు ఏ విధంగా ఉందో డిజైన్ మీకు కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ని యూజ్ చేసినట్టు తెలుస్తుంది మనకి. అప్పర్ సైడ్ మాత్రం కంప్లీట్లీ బ్లాక్ ఎలిమెంట్స్ని యూజ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ వెరీ సొఫిస్టికేటెడ్. చాలా ప్రీమియంగా సాఫ్ట్ మెటీరియల్స్ని యూజ్ చేశారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు లెదరేట్స్ని యూజ్ చేయడం జరిగింది. మధ్యలో ఇక్కడ మీరు క్లోజ్ బైగా చూస్తే ఈ వుడెన్ ఫినిషింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో చాలా అంటే చాలా ప్రీమియం కార్స్లో ఇలాంటి వుడెన్ ఫినిషింగ్ యూజ్ చేస్తారు. ఈ పర్టికులర్ వేరియంట్లో ఇవ్వడం అనేది ఇది చాలా బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఏసీ వెంట్స్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు చాలా ఫీచరిస్టిక్గా కనిపిస్తుంది. సరౌండింగ్స్లో కూడా అగైన్ మనకి అల్యూమినియం సార్ట్ ఫినిషింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ కంట్రోల్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. ఈ నాబ్స్ యొక్క క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది, ఈజీ టు యూజ్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇవ్వడం జరిగింది. 2 నార్మల్ USB-Cని ఇవ్వడం జరుగుతుందండి. అండ్ అలాగే ట్విన్ కప్ హోల్డర్స్ మనకి ట్రాన్స్మిషన్ కింద ప్లేస్ చేశారు. అండ్ దాంతోపాటు చూసుకుంటే గ్లవ్ బాక్స్ సైజ్ కూడా ఒకసారి మనం చూద్దాము. గ్లవ్ బాక్స్ ఈజ్ ఆల్సో డీసెంట్ ఎనఫ్ అండి. ఎనీ డాక్యుమెంట్స్ దట్ యూ హ్యావ్ ఈజీలీ యూ కెన్ ప్లేస్. అండ్ స్టీరింగ్ గురించి మనం మాట్లాడుకుంటే అండి సర్క్యులర్ ఇన్ షేప్ స్టీరింగ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ లెదర్. టూ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది వెన్ వీ యాక్చువల్లీ హోల్డ్ ఆన్ టు ఇట్. ఇక్కడ వైపు క్రూజ్ కంట్రోల్కి సంబంధించి మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తే అడాస్కి సంబంధించి మనకి ఫంక్షన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వైపు వాల్యూమ్ రాకర్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా అటెన్షన్ ఇన్ డీటెయిల్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి టెలిమాటిక్స్కి సంబంధించి కాల్ ఆన్సర్ డిక్లైన్ అండ్ వాయిస్ కమాండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇన్ హోల్ మనం మాట్లాడుకున్నట్లయితే ద డాష్ బోర్డ్ లుక్స్ వెరీ ప్రీమియం అండి. అండ్ చాలా కాంప్లిమెంటింగ్గా మనకు ఈ పర్టికులర్ కార్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ కంప్లీట్లీ ఇన్ డిజిటల్ ప్రొవైడ్ చేశారు. కానీ ఏదైతే మనకి స్వైప్ అప్ ఉంటుందో అదొక్కటి మాత్రం అనలాగ్ ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ యూనిట్ మొత్తం వచ్చేసి డిజిటల్. చాలా వరకు స్పోర్టియర్గా కూడా కనిపిస్తుంది. ఇటువైపు స్పీడోమీటర్ ఇచ్చారు. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ కన్సంప్షన్ ఫ్యూయల్లో ఎంత ఉంది ఏంటి, బికాస్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఈవీ కాంబినేషన్ కాబట్టి బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ మధ్యలో డిస్ప్లే అవుతూ ఉంటాయి. అండ్ అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ లేన్ అసిస్ట్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫీచర్స్ అన్ని మధ్యలో మనకి ఈ MID స్క్రీన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మనము ఆన్ అండ్ ఆఫ్ కూడా చేయొచ్చు, ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ మధ్యలో మనం చూసుకుంటే లిమిటర్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ని కూడా మనము చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేయొచ్చు. హైవేలో మీరు డ్రైవ్ చేసేటప్పుడు మీ ముందు ఉన్న కార్ ఏదైతే స్పీడ్లో వెళ్తుందో అదే పర్టికులర్ స్పీడ్లో మీ కార్ కూడా వెళ్ళాలి అంటే మీరు ఇక్కడ ఆ పర్టికులర్ స్పీడ్ని ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసినట్లయితే ఫ్రంట్లో ఉన్న కార్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో లేదా మెల్లగా స్లో ఎప్పుడవుతుందో ఆటోమేటిక్గా మన కారు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడాప్టివిటీ. ఆ విధంగా అడాప్ట్ చేసుకొని మన కారు కూడా స్లో అవుతుంది. అగైన్ ఆ ఫ్రంట్ కార్ ఏదైతే మళ్ళీ స్పీడ్గా వెళ్తే మన కారు కూడా అదే విధంగా స్పీడ్గా వెళ్ళి మనం ఏ పర్టికులర్ లిమిట్లో స్పీడ్ ఏదైతే సెట్ చేసామో లిమిట్ స్పీడ్ని అక్కడ నుంచి కన్సిస్టెంట్గా అదే స్పీడ్లో కంటిన్యూ అవుతుంది.
అండ్ అలాగే ఏసీ గురించి కూడా మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, టెంపరేచర్ బయట చాలా ఎక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ 35 degrees వరకు ఉంది, 36 degrees ఉంది. ఆల్మోస్ట్ 30 minutes నుంచి చాలా వరకు నేను స్వెట్టీగా అయిపోయినా. కానీ యాజ్ ఇన్ వెన్ నేను కూర్చున్న వెంటనే ఏసీ ఆన్ చేశాను. ఇట్స్ బీన్ మోర్ దెన్ అ మినిట్ ఐ బిలీవ్. ఒక 1 minute క్యాబిన్ మొత్తం చాలా చిల్ అయింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ ద కైండ్ ఆఫ్ ఏసీ ఏదైతే ఇమీడియట్లీ నాకు కాంప్లిమెంటింగ్గా అనిపించిందో. ఏసీ పరంగా మాత్రం ది బెస్ట్ ఏసీ మన కార్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎకానమీ అని. సో మనం ఎకానమీలో డ్రైవ్ చేసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఇస్ అన్ ఆటోమేటిక్. మీరు చూడొచ్చు పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ని ఇవ్వడం జరిగింది. బ్రేక్ హోల్డ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఆమ్రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్టోరేజ్ స్పేస్ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో స్లైడబుల్ ఆమ్రెస్ట్ అయితే ఇవ్వట్లేదు, స్లైడబుల్ కూడా ఇచ్చుంటే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉండేది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడదామండి. వెల్ స్లీక్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్ సపోర్ట్స్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో. మీరు చూడొచ్చు మెన్యూ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. రేడియో, యూఎస్బీ, ఐపాడ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు. అండ్ ఒకసారి సెట్టింగ్స్లో వెళ్ళి చూద్దాం. మనం చూసినట్లయితే ఇట్స్ వెరీ సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్గా ఉంచారు. రియర్ కెమెరా ఒకసారి మనం చెక్ చేద్దాము సో దట్ ఏ విధంగా ఉంటుందో. మీరు చూసినట్లయితే రివర్స్లో వేస్తే మనకి అడాప్టివ్ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, కాకపోతే సెన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ దెర్ ఈజ్ అ వ్యానిటీ మిర్రర్. ఇక్కడ కూడా మనకి డ్రైవర్కి కూడా వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. బట్ లైట్స్ అనేది ఇవ్వలేదండి, వ్యానిటీ లైట్ మనకి ప్రొవైడ్ చేయలేదు. అండ్ అలాగే లైట్ గురించి కూడా మాట్లాడుకుంటే క్యాబిన్లో ఫ్రంట్లో మనకి 2 LED లైట్స్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈజీ టు యూస్ సరౌండింగ్స్లో కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల చాలా రిచ్గా కనిపిస్తుంది. దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే సన్ రూఫ్ ఏదైతే ఉందో ఇందులో బ్లైండ్ వచ్చేసి మనం మాన్యువల్లీ ఓపెన్ చేసుకోవాలి. సో ఈ విధమైన ఒక నార్మల్ సన్ రూఫ్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనము సెకండ్ రోలో ఉన్నామండి. మీరు చూడొచ్చు కంఫర్ట్ వైజ్ కార్ ఏ విధంగా ఉంటుందో. ఈ పర్టికులర్ సెగ్మెంట్లో హోండా సిటీకి కంఫర్ట్కి మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఈ న్యూ హోండా సిటీ హెచ్ఈవీలో కూడా నందలెస్ సేమ్ 20 చేంజెస్ ఎక్కువగా మనం నోటీస్ చేయము. కంఫర్ట్ వైజ్ ఎక్స్ట్రీమ్లీ నైస్ అండి. ముగ్గురు చాలా కంఫర్టబుల్గా నాలా ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు, లేదా 2 hefty పర్సనాలిటీస్ అండ్ నాలాగా ఉన్న వాళ్ళు మధ్యలో కూర్చోవచ్చు. బికాస్ హంప్ కూడా చూసినట్లయితే కంప్లీట్లీ మనకి ఇక్కడ ఫ్లాట్గా ఇవ్వడం జరిగింది. సో కంఫర్ట్ వైజ్ కుషనింగ్ కూడా చూస్తే ఇస్ గుడ్ ఎనఫ్, మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం వెనకాల కూర్చున్న వాళ్ళకి డెఫినెట్లీ మంచి కంఫర్ట్ అనేది కావాలి. హోండా సిటీ ఆల్వేస్ అది ప్రొవైడ్ చేస్తూనే వస్తుంది. నందలెస్ ఈ కార్లో కూడా మనం అదే విధమైన కంఫర్ట్ని ఎక్స్పీరియన్స్ అవుతాం. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మధ్యలో వచ్చేసి సెంటర్ ఆమ్రెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ద కప్ హోల్డర్స్ ఈజ్ ఇన్ ప్లేస్. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్, 2 people ఉన్నప్పుడు కంఫర్టబుల్గా లైక్ లావిష్గా కూర్చోవచ్చు, లేదా ముగ్గురు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. హెడ్ రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 3rd personకి కూడా హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాసింజర్ వైపు కూడా 2 కూడా నాన్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మనకి ప్రొవైడ్ చేశారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చుంటే చాలా బాగుండేది, దట్ టు ఎట్ దిస్ ప్రైస్ పాయింట్. అండ్ దాంతోపాటు మాట్లాడుకుంటే మనకి ఇక్కడ LED లైటింగ్ ప్లేస్మెంట్ అనేది ప్లేస్ చేశారు. అండ్ ఈ ఫినిషింగ్ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్ చాలా బాగుంది. అండ్ డోర్ హ్యాండిల్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ద హుక్ ఈజ్ ఇన్ ప్లేస్. అండ్ ఇక్కడ మధ్యలో చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్లో అల్యూమినియం షార్ట్ ఫినిషింగ్ ఇచ్చారు, కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 12 volt పవర్ ఛార్జింగ్ సాకెట్ని 2 unitsని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు డోర్ పైన మనం చూసుకున్నట్లయితే ఒకసారి మీరు డోర్ పైన 1/2 liter బాటిల్ని ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆమ్రెస్ట్ కూడా మనం చూసినట్లయితే లెదరేట్గా ప్రొవైడ్ చేశారు, సో దట్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ప్యాసింజర్కి. అండ్ అలాగే మనకి ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ని కూడా ప్లేస్ చేశారు. అండ్ ఇప్పుడు హెడ్ రూమ్ గురించి మాట్లాడుకుంటే నా హైట్ వచ్చేసి 5.8, సో ఆల్మోస్ట్ నియర్ బైగా ఉన్నాను. ఒక 6 feet ఎవరైతే ఉంటారో వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. కొంచెం మీరు లీన్ అయి కూర్చున్నట్లయితే 6.1 హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు. నీ రూమ్ మాత్రం ఎక్సెప్షనలీ గ్రేట్ ఉంది. హైట్ రూమ్ వచ్చేసి కొంచెం మనకి స్లోప్గా ఉంటుంది కాబట్టి అప్ టు 6 feet ఉన్న వాళ్ళు కూర్చోడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే ఈ సీట్ వచ్చేసి నేను రిక్లైన్ చేసి ఉంచాను, సో దట్ మీరు రిక్లైన్ చేసుకుంటే ఏ విధమైన కంఫర్ట్ స్పేస్ ఉంటుందో నీకు కనిపించడానికి. అండ్ ఇది వచ్చేసి కొంచెం నార్మల్ పొజిషన్లో ఉంచాను. సో ఈ విధమైన స్పేస్ అయితే మనకి వెనకాల ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ప్లేస్ టు బీ ఇన్ ద దట్ టు ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మాత్రం చాలా మంచి కంఫర్ట్ని హోండా సిటీ ఆఫర్ చేస్తుంది. అండ్ అలాగే ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ హోండా సిటీ ఇప్పుడు ఈ హైబ్రిడ్ కార్లో అడాస్ ఫీచర్స్ని కూడా తీసుకొని వచ్చింది. సో ఈ అడాస్ ఫీచర్స్ వచ్చేసి ఫంక్షనాలిటీ, మనం విండ్షీల్డ్ పైన ఏదైతే కెమెరా ఉందో ఈ కెమెరా బేసిస్తో ఈ అడాస్ ఫీచర్స్ అనేది ఈ కార్లో ఫంక్షనాలిటీ అవుతాయి. అండ్ ఇప్పుడు కొన్ని ఫీచర్స్ ఏవైతే మిస్ అయ్యాయో అవి మాట్లాడుకుందామండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నో వైర్లెస్ కార్ప్లే. సో వైర్లెస్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో అనేది వైర్లెస్గా ఇవ్వలేదు.
స్టిల్ యూ హ్యావ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, బట్ నాట్ అ వైర్లెస్. అండ్ అలాగే నో కూల్ సీట్స్, లైక్ వెంటిలేటెడ్ సీట్స్ ఈ ప్రైస్ పాయింట్లో డెఫినెట్లీ కస్టమర్ విల్ డిమాండ్. అండ్ ప్రైస్ ఏదైతే ఉందో అరౌండ్ 23 lakhs ఈజ్ సంథింగ్ అ ప్రీమియం కాస్ట్. అలాగే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ సీట్స్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫీచర్ని కూడా మనకి ప్రొవైడ్ చేయట్లేదు. సో 23-24 లక్షలు మీరు పే చేస్తున్నప్పుడు సీట్స్ని కూడా మీరు ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకోవడం అనేది సంథింగ్ లైక్ విచ్ నోబడీ లైక్స్ ఇట్. కానీ మేబీ అట్లీస్ట్ నెక్స్ట్ అప్డేట్లో అయినా ఇలాంటి ఫీచర్స్ని ఇంక్లూడ్ చేస్తే మాత్రం బాగుంటుంది. సో గైస్, వీడియో చూశారు కదా, అసలు హైబ్రిడ్ కార్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ హోండా సిటీలో ఏమేమి ఫీచర్స్ వచ్చాయి, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఇన్ దాట్ కేస్ డూ నాట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.